హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీరు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు. బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతుంటారు. ఓకేనా? ఈ ఎగ్జామ్స్ కి ఫస్ట్ టిప్స్ ఎలా ఉంటాయో అయితే నేను చూపిస్తాను. ఈజీ అయితే నేను ఈ రోజు చెప్తాను టిప్స్. ఓకేనా? ఫస్ట్ సపోజ్ మ్యాథ్స్ ఎగ్జామే తీసుకున్నా. ఓకేనా? మ్యాథ్స్ ఎగ్జామే తీసుకుంటే మ్యాథ్స్ లో మనకి ఫస్ట్ లాంగ్ ఆన్సర్లు ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్. ఓకేనా? లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? సపోజ్ 10 మార్క్స్ అనుకున్నా, ఇది ఒక 2 మార్క్స్ అనుకున్నా. ఓకేనా? ఫస్ట్ నువ్వు ఎంత కాదన్నా లాంగ్ ఆన్సర్ 5 ఉంటే 5 లో మాక్సిమం ఒక 3 అని రాస్తావు. ఓకేనా? లాంగ్ ఆన్సర్ 3 అని రాస్తావు. తర్వాత షార్ట్ ఆన్సర్ లో మాక్సిమం 10 ఉంటే మాక్సిమం ఒక 4 అని రాస్తావు. ఓకేనా? 4 అని రాస్తావు. ఓకేనా? దీంట్లో నీకు 30 మార్క్స్, దీంట్లో 8 మార్క్స్. ఓకే, 5 అని రాస్తావు, 10 మార్క్స్. ఓకే, ఇక్కడే నీకు 40 మార్క్స్ వస్తుంది, పాస్ అయిపోతావు. బీటెక్ గురించి చెప్తున్నాను. ఓకేనా? పాస్ అయిపోతావు, 40 మార్క్స్ పాస్ అవుతావు. ఓకేనా? తర్వాత నీకు రాని క్వశ్చన్లు ఉంటాయి కదా, లాంగ్ ఆన్సర్లు 3 రాసావు, ఇంకా 2 ఉంటాయి. ఆ 2 నీకు రావు. ఓకేనా? ఆ 2 రావు. ఆ 2 రాకపోయినా ఫస్ట్ క్వశ్చన్ చూసి ఫస్ట్ గివెన్ దట్ అని పెట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ ని ఎత్తురాయి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఎత్తి రాసి దాని కింద ఫార్ములా, దానికి క్వశ్చన్ కి సంబంధించిన ఫార్ములా ఉండిద్ది. ఆ ఫార్ములా నువ్వు రాసి దాని కింద సబ్స్టిట్యూషన్ మెథడ్ కొంచెం చేసినా గానీ నీకు 10 మార్క్స్ కి అటు ఇటు కాకపోయినా 3 మార్క్స్ అని వేస్తావు. ఓకేనా? అలా 2 క్వశ్చన్ రాస్తే 6 మార్క్స్. ఓకే, 2 రాసినా 6. ఓకేనా ఫ్రెండ్స్? 2 రాసినా 6. అలాగే ఇంకా 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్ కోసం. షార్ట్ ఆన్సర్ లో 5 రాస్తావు, ఇంకా 5 గివెన్ దట్ అని పెట్టినా గానీ నీకు 1/2 మార్క్ అయితే వేస్తారనమాట. ఓకేనా? ఈజీగా అయితే నువ్వు 60 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు మ్యాథ్స్ లో. ఓకేనా? బీటెక్ లో 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నువ్వు పాస్ అయినట్టుకి 40 మార్క్స్ కి నువ్వు పాస్ అయిపోతావు. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మా పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.